హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. జాజు ద ట్రావెలర్. లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్పో గురించి చెప్పాను కదండి. ఎక్స్పోలో ఎన్ని పెవిలియన్స్ ఉంటాయి, ఏ కంట్రీకి సంబంధించినవి ఉంటాయి అని చెప్పాను కదా. నెక్స్ట్ ఈ వీడియోలో మీకు ఎక్స్పో గురించి చెప్పబోతున్నాను. ఎక్స్పో గురించి ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఏ ఎగ్జిట్ తీసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో నేను పెట్టడం అయితే జరిగిందండి. ఆ వీడియో కొంచెం లెంతీగా ఉంది. సో 192 కంట్రీస్ ఒక వీడియోలో రావు కాబట్టి, సో వీడియో కొంచెం లెంతీగా ఉంది కాబట్టి పార్ట్లుగా నేను డివైడ్ చేసి పెడుతున్నాను మీకు. సో ఫస్ట్ వీడియోలో మీకు 7 కంట్రీస్ అయితే చూపిస్తున్నానండి. 7 కంట్రీస్ అండ్ దెన్ మీకు ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎగ్జిట్ తీసుకోవాలి, ప్రతి ఒక్కటి దీంట్లో చూపించాను మీకు. మీరు తప్పకుండా ఈ వీడియోని చూసి చాలా ఆనందిస్తారని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గో టు జాజు ద ట్రావెలర్. ఫైనల్గా ఎక్స్పో 2020 వచ్చేసానండి. ఇదే ఫైనల్ స్టేషన్ ఎక్స్పో 2020ది. ఇక్కడి నుంచి నాకు తెలీదు ఎలా పోవాలో. అందరూ ఏ విధంగా పోతారో ఆ విధంగా నేనైతే వెళ్ళిపోతాను. అందరూ ఇలా వెళ్తున్నారు. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. Where to Expo? Expo, go down, take exit number 3. ఎగ్జిట్ నెంబర్ 3 అన్నారు. నేను లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పాను కదండి, దుబాయ్ మెట్రోకి 2 లైన్లు ఉంటాయని. గ్రీన్ లైన్ అండ్ రెడ్ లైన్ 2 ఉంటాయి. ఎక్స్పోకి రావాలంటే మనం రెడ్ లైన్ ఎక్కాలి. రెడ్ లైన్ ఎక్కి లాస్ట్ స్టేషన్ అండి ఎక్స్పో 2020. అది నేను మీకు స్క్రీన్లో చూపించాను కదా ముందే. అది అక్కడ దిగాలి మనము. ఎక్స్పో 2020లో దిగేసి ఎగ్జిట్ నెంబర్ 3 తీసుకుని ఇది ఇట్లా కిందకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇలా కిందకి వెళ్ళి అక్కడ పంచ్ కౌంటర్ ఉంది కదా, అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. నోల్ కార్డ్ ద్వారా ఎగ్జిట్ అయిపోయి తర్వాత ఎగ్జిట్ నెంబర్ 3, ఇక్కడ నుంచి ఎగ్జిట్ నెంబర్ 3 వెళ్ళాలండి. ఎగ్జిట్ నెంబర్ 3 స్ట్రైట్. చూస్తున్నారు కదా ఎక్స్పో 2020 మెట్రో స్టేషన్ ఎలా ఉందో. లాస్ట్ స్టేషన్ పైన టాప్ చూస్తుంటే బీభత్సకరంగా ఉందండి, సూపర్ ఉంది. ఎగ్జిట్ నెంబర్ 3. Your attention please. The train to Center Point will arrive at platform 1. Welcome. Please prepare your tickets along with your vaccination report. They will be taking it inside. మెట్రో నుంచి బయటకు వచ్చేసాను ఇప్పుడు. ఇక్కడ టికెట్ అండ్ వ్యాక్సినేషన్ కార్డ్ అడుగుతున్నారండి ముందుగా. ఇదే ఎంట్రన్స్. ఇప్పుడే ఫ్రైడే అవ్వడం వల్ల ఫ్రైడే ప్రేయర్స్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్. నేను ప్రే చేసుకోవాలి. ఎగ్జాక్ట్ టైం ఇప్పుడైతే 12:09 అయింది. ఇదేనండి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇది మెట్రో ఎగ్జిట్. ఇది ఇక్కడ నుంచి వచ్చేస్తాము. ఇది ఎక్స్పో ఎంట్రన్స్.
నా దగ్గర అయితే టికెట్ ఉంది. ఇది మంత్లీ పాస్, అక్టోబర్ పాస్. అంటే అక్టోబర్ పాస్ అంటే అక్టోబర్లో ఎన్నిసార్లైనా తిరగచ్చు. సింగిల్ సేవ ప్రతి ఒక్కరిని పక్కాగా చెక్ చేస్తున్నారండి. ఎవరైతే వ్యాక్సినేషన్ కార్డు వ్యాక్సినేషన్ చేసుకొని ఉంటారో వాళ్ళని అలో చేస్తున్నారు లోపలికి. అండ్ వ్యాక్సినేషన్ రిపోర్ట్ ఉండాలి అండ్ టికెట్ ఉండాలి, రెండు ఉండాలి. రెండు ఉంటేనే అలో చేస్తున్నారు. పీసీఆర్ టెస్ట్ కూడా చేసి ఉండాలి. ఆ రిపోర్ట్ ఉంటే ఎంటర్ అయిపోవచ్చు ఇక్కడి నుంచి. Your vaccine certificate. How many are you? Let me see your vaccine certificate. Have a nice day. హలో సన్ రైట్. Yes, sir. You didn't have their ticket. You didn't have ticket. Have a nice day, sir. Okay. Vaccination. How old are you? Me, 12. 12. Okay. You don't have a I have. your pass. Okay. And the PCR is here. Okay. Can I see yours too? For me, it's this one. Okay. And for her, it's this one. Okay. Sir, so you stand here when you say it, you show it to me, okay? Okay. Mom. Actually, it's one. Okay. Hello. నేను ఇక్కడ ఒక తప్పు చేశానండి. అలూసన్ యాప్ ఉంది కదా, అది లాగిన్ చేసుకోవడం నేను మర్చిపోయాను. లాగిన్ చేయలేదు, దాని పాస్వర్డ్ అయితే మర్చిపోయాను నేను. సో మళ్ళీ నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఓటీపీ తీసుకుని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని మొత్తం అయ్యే ప్రాసెస్ లోపల ఒక 5 to 10 minutes పట్టింది. సో అందుకనేసి నన్ను కొంచెం హోల్డ్లో పెట్టారు. అక్కడ 10 minutes అయింది. సో బ్రో Thank you. Have a nice day. వెల్కమ్. నాది కొంచెం లేట్ అయిందండి, నేను లాగిన్ అయితే చేసుకోలేదు. అది తెలియదు కదా ఫస్ట్ టైము, అందుకని 5 minutes డిలే అయితే అయింది నాకు. మళ్ళీ చూపించాను. నెగిటివ్ ఉంది కదా, పీసీఆర్ నెగిటివ్ చూపించి లోపలికి వెళ్తున్నాను. లో పీసీఆర్ టెస్ట్ అండ్ టికెట్ చూపించాలి. ఇది సెక్యూరిటీ చెక్ అండి. ఇది సెక్యూరిటీ చెక్ సేమ్ ఎయిర్పోర్ట్ లాగానే ఇక్కడ చేస్తారు. ప్రతి ఒక్క బ్యాగ్, బెల్ట్తో సహా, షూతో సహా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మన దగ్గర ఏమైనా మెటల్స్ ఉన్నా ఏమైనా ఉన్నా ప్రతి ఒక్కటి ఇక్కడ సెక్యూరిటీ చెక్ అనేది చెక్ చేస్తారు, సేమ్ ఎయిర్పోర్ట్లో లాగానే. Phone, wallet, coins, keys. Even మొబైల్ Yes, same like airport. సేమ్ ఎయిర్పోర్ట్ లాగే ఇక్కడ కూడా చెకింగ్ చేస్తున్నారు. Yes. Yes. Flight to the future. సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయిందండి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం స్కూల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు ఫస్ట్ ముందుగా నేను చెప్పాను కదా 192 కంట్రీస్ అని, 192 కంట్రీస్ ఫ్లాగ్ అయితే చూసుకుందాం మనం ఇప్పుడు. ఆహా, నూతల స్వర్గంలోకి వచ్చినట్టుంది ఇక్కడ.
ఉంది కంట్రీస్ ఫ్లాగ్స్ ఉంది మొత్తం 192 కంట్రీస్. ఇటువైపు సగం అండ్ ఇటువైపు సగం పెట్టేశారు. మన భారతదేశ ఫ్లాగ్ ఎక్కుతున్నా కనిపించేసింది. Где? А ты что? Я был... Мама, ты что? ఇదేనండి మన ఇండియన్ ఫ్లాగ్. నమాజేనా? ముందుగా ఫ్లాగ్స్ వస్తాయండి. ఫ్లాగ్స్ వస్తాయి. తర్వాత ఫ్లాగ్స్ దాటుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది. ఇది పోలీస్ స్టేషన్ అండి. ఇది స్మార్ట్ పోలీస్ స్టేషన్. అండ్ దెన్ తర్వాత స్ట్రైట్గా వ్యాసల్ ప్లాజా ఉంటుంది. ఇది పోలీస్ స్టేషన్. ఇవి ఫ్లాగ్లు. ఈ ఫ్లాగ్కి ఆనుకునే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇప్పుడే ప్రేయర్ ముగించుకొని ఇసుక లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనకు ఒక మ్యాప్ ఒకటి కావాలండి, పెద్దది ఒక మ్యాప్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, మనం ఈజీగా ఎక్కడికంటే అక్కడికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. पहले तो इसका वर्जू మీకు ఎక్స్పోలో ఎక్కడైనా ఏమైనా తినాలనుకుంటే శాండ్విచ్ అండ్ వాటర్ బాటిల్స్ అండ్ కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేయండి. మన అంటే పెద్ద పెద్ద షాపులకి వెళ్ళకుండా, అక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ వచ్చేసరికి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. మనకు 5 dirham 6 dirham అంటే మామూలు షాప్లో రేట్ లాగే ఉంటుంది. బయట మనం వెళ్ళామనుకోండి సేమ్ ఇవి కూడా 40 dirhams 50 dirhams ఉంటాయి. సో ఇట్లా ట్రయలే ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చేసి మీరు ఈజీగా ఒక 5 dirham 2 dirhamsతో మనకు శాండ్విచ్ అండ్ వాటర్ బాటిల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతుంది మనకు రీజనబుల్ ప్రైస్లో. ఇది ఎగ్జాక్ట్గా మనకు ప్రేయర్ హాల్ ఉంటుంది ఇక్కడ. దీన్ని కాంక్రోస్ అంటారు. ప్రేయర్ హాల్ దగ్గర దానికి కరెక్ట్ ఆపోజిట్లో ఉంటుందండి ఇది. ఇక్కడ రీజనబుల్ ప్రైస్ 5 dirhamలో చాలా అంటే మనకు కడుపు నిండిపోయే శాండ్విచ్ అయితే దొరుకుతుంది ఇక్కడ. చేంజ్ और वो का चाहिए ये भी रात ये कौन सा चिकन ये परोठा टाइप है हाँ रोटी का फिलहाल सैंडविच ले लो है बस बात काफ़ी है. ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోయానండి. ఇప్పుడే మ్యాప్ అనేది ఒకటి తీసుకున్నాను ఇక్కడ నేను. ఈజీగా మనం ఏ పెవిలియన్ ఎంత దూరం ఉందో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక మ్యాప్ అయితే తీసుకున్నాను. फोटो घूम रहा है साफ आ रहा है कि नहीं आ रहा चलो आ जाओ
సో అందుకని నేను ఒక గైడ్ని అయితే పరిచయం చేసుకోవాలి. సో Too much. Okay. There's some food court here. Every road you take like this, there is food court. Okay. You see here, there is a food court. If you take this, if you go here like this, there is a food court here. If you go here, around here, there is food. So don't worry about food. Every street you take, there is. okay, nearby is the left side, right? The nearby you start from this UAE pavilion. Okay. UAE pavilion. When you go here like this, So these UAE pavilions are pavilion- open. Yeah. You don't UAE need a pavilion ticket to is go like inside. This side, right? Yeah, UAE yeah. pavilion. When you take this left, just go like this left, you see a very beautiful building there, white in color. It's white, so it is the UAE pavilion. This one. It looks like this. Actually, if you come here, you see. Let's come here. and see. That white. Okay. That white is the UAE pavilion. Okay. And then behind it, you will see Saudia. There is China. When you continue on the right, or in the same section with UAE behind it, there are countries like Italy, Israel, India, Japan, and USA. There is a kids park. When you come to this side, there is Germany. In the sustainability side, this green is called sustainability. Germany, Spain, Netherlands, Singapore. You need to visit all these pavilions. Green, It's free to go to these pavilions. Okay? Thank you so much. You're welcome. I hope you enjoy your day. Thank you so much. Thank you so much for guiding me. It's alright. Thank you so much. యా ఇప్పుడైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నానండి నేను. ఇక్కడ నుంచి మనకు అల్వాసల్ ప్లాజా ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్లో యూఏఈ పెవిలియన్ అయితే ఒకటి ఉంది. ముందుగా యూఏఈ పెవిలియన్కి వెళ్ళిపోదాము, ఎందుకంటే అక్కడి నుంచే స్టార్ట్ చేయాలని నాకైతే ఉంది. యూఏఈ పెవిలియన్ నుంచి స్టార్ట్ చేసి మిగతా పెవిలియన్ అయితే మీకు చూపించేస్తాను నేను. లెట్స్ గో టు యూఏఈ పెవిలియన్. ఇక్కడ మిడిల్లో వచ్చేసరికి ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయండి. ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. వివిఐపీలు ఎవరైనా సెలబ్రిటీస్లు ఎవరైనా వస్తే ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ జరుగుతుంది. చూసారా, ఇదే యూఏఈ పెవిలియన్. యూఏఈ పెవిలియన్ దగ్గరలో ఉన్నాము. ఇప్పుడే యూఏఈ పెవిలియన్ దగ్గరకు వచ్చేసానండి నేను. దీనికి వచ్చేసరికి సౌత్ సైడ్లో ఎంట్రన్స్ ఉంది, 100 మీటర్స్లో. చూస్తున్నారా యూఏఈ పెవిలియన్ ఎలా ఉందో? చాలా అట్రాక్టివ్గా ఒక రెక్కల షేప్లో చాలా సూపర్గా ఉందండి. నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు అది చూస్తుంటే. చాలా అట్రాక్టివ్గా ఉంది యూఏఈ పెవిలియన్. తర్వాత పెవిలియన్ ఎలా ఉంటాయి నాకైతే తెలియదు. సూపర్ ఉందండి ఇదైతే. ఆఫీషియల్ స్టోర్ लाजिम ब्रो एंट्रेंस कुछ पासपोर्ट ले लो हाथ में, स्टैम्प मारते ना. स्टैम्प तो हमारे पास डाली. ये ग्रीस का है, ये मोरक्को का है. और वो 25 మీటర్స్ ఉందండి. ఇంకా 25 మీటర్స్ లోపల వెళ్ళిపోవచ్చు. యూఏ పెవిలియన్ వైపు ఇప్పుడైతే వెళ్తున్నానండి నేను. అక్కడ చాలామంది రష్గా చాలామంది ఉన్నారు. అక్కడ వెళ్తామో లేదో నాకైతే తెలియదు. ఇక్కడ వాలంటీర్ ఏమంటున్నాడంటే
అట్లీస్ట్ 1 అవర్ పడుతుంది అనేసి చెప్తున్నాడు. ఇప్పుడు మొట్టమొదటగా నేను బంగ్లాదేశ్ పెవిలియన్ దగ్గర ఉన్నానండి. ఫస్ట్ పెవిలియన్ వచ్చేసి యుఏఈ వచ్చింది. అక్కడ చాలామంది యుఏఈ ఇక్కడ లోకల్ వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి సో ఇట్ విల్ టేక్ ఏ టైం అన్నారు. 1 అవర్ అన్నారు. ఈ 1 అవర్ లోపల మీకు నేను బంగ్లాదేశ్ని కవర్ చేస్తాను. అండ్ ఇక చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి, గబోన్ అని, సమ్ కంట్రీస్, ఈస్టర్న్ కంట్రీస్ చాలా ఉన్నాయి, అవి చూపిస్తాను నేను. ఫస్ట్ నేనైతే ఇప్పుడు బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిపోతున్నాను. చలో టు బంగ్లాదేశ్. హసీనా మేడం గారు, బంగ్లాదేశ్. ఎంటర్ అయిపోయాను బంగ్లాదేశ్ పెవిలియన్ లోపల. ఫస్ట్ బంగ్లాదేశ్ పెవిలియన్ లోపల ఎంటర్ అవ్వగానే అక్కడ చూపిస్తున్నారు కదా బంగ్లాదేశ్ ఎలా ఏర్పడింది, అలా ముందు ఫస్ట్ అప్పుడు పాత బంగ్లాదేశ్ ఎలా ఉంది అట్లా చూపిస్తున్నారండి. టూరిజం ఆఫ్ బంగ్లాదేశ్. ఫస్ట్ స్క్రీన్లో బంగ్లాదేశ్ యొక్క టూరిజం గురించి చెప్తున్నారండి. ఇక్కడ చూపిస్తున్నారు బంగ్లాదేశ్ టూరిజం గురించి, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఏ ప్లేస్లో ఏ స్టేట్లో ఏమేమి ఉంటాయి అనేది ఫస్ట్ స్క్రీన్లో చూపిస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి టూరిజం ఆఫ్ బంగ్లాదేశ్. నెక్స్ట్ స్క్రీన్లో బంగ్లాదేశ్ యొక్క మ్యూజిక్ గురించి, మ్యూజిక్ అండ్ కల్చర్ గురించి చూపిస్తున్నారు. ఇది ఓల్డ్ బంగ్లాదేశ్ అండి, ఇది ఓల్డ్ బంగ్లాదేశ్. ఈయన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అండి. మనకు గాంధీ ఎలాగో సేమ్ బంగ్లాదేశ్కి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ ఈయన. ఒకటి పాత వస్తువులు బంగ్లాదేశ్లో. ఈయన అనుకుంటాను ఆయన ముజిబుర్ రెహమాన్ గారు. జస్ట్ మ్యూజిక్స్ వస్తున్నాయి, అవి దానికి సంబంధించిన వీడియోకి, ఈ వీడియోకి సంబంధించిన మ్యూజిక్ దీంట్లో ఉంటుంది. ఈ వీడియోకి సంబంధించిన మ్యూజిక్ దీంట్లో ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ అమర్చి పెట్టారండి. టూరిస్ట్ ఎవరైతే విజిటర్స్ వచ్చి ఉంటారో వాళ్ళందరికీ కొంచెం ఎంటర్టైన్మెంట్గా మ్యూజిక్ టైప్గా అన్నీ పెట్టి ఉన్నారు. ప్రతి ఒక్కటి స్క్రీన్లో చూపిస్తున్నారు.
టూరిజం గురించి అండ్ మ్యూజిక్ గురించి అండ్ సమ్ ఏమంటారు బంగ్లాదేశ్ వాడే కంపెనీస్ గురించి, బంగ్లాదేశ్ ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీస్ ఇవి మొత్తం జస్ట్ ఈ స్క్రీన్లో చూపిస్తున్నారు. ఢాకా మెట్రో స్టేషన్. ఢాకా అనేది బంగ్లాదేశ్ క్యాపిటల్ అండి. ఎక్స్పోలో ఇంకా ఆడవుతుంది రాత్రి 2 దాకా ఉంది. చూస్తున్నారు కదండి, ఇది బంగ్లాదేశ్ పెవిలియన్. ఇది ఎక్కువ స్పేసెస్ అయితే తీసుకోలేదు ఎక్స్పోలో. చిన్న జస్ట్ ఒక హట్ లాగానే ఉంది. ఇక్కడ కొన్ని బట్టలు, బంగ్లాదేశ్కి సంబంధించిన ఐటమ్స్, వాళ్ళ కంపెనీలు అవే, ఇవి జస్ట్ అంతే చూపించారు. ఇవి చేస్తారు. ఇదండి బంగ్లాదేశ్ ఎలక్ట్రానిక్స్. ఇది వాల్టాన్ కంపెనీ బంగ్లాదేశ్కి సంబంధించింది. మోటార్ సైకిల్, Sir, Yeah. you liked it? థ్యాంక్ యూ సో మచ్. బంగ్లాదేశ్ స్టాంప్ అయితే ఫస్ట్ కంట్రీ బంగ్లాదేశ్ అండి నేను విజిట్ చేసింది. పెవిలియన్ స్టాంప్ వేసుకొని వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు నెక్స్ట్ గబూన్ వెళ్తున్నాను. ఈ గబూన్ ఎక్కడుందో కూడా నాకు అసలు తెలీదు. మీకు వీడియోలో చూపిస్తాను గబూన్ గురించి ముందు, తర్వాత నేను మీకు చెప్తాను గబూన్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. Is this guy your friend? He's my boss, yes. My boss. Hello. Yeah, bro. Nice to meet you. Yeah. Welcome to Gabon. Yeah, bro. Yeah, all the bigger than this. This is the biggie. Yeah.
గెబోన్ అనేది ఒక ఆఫ్రికన్ కంట్రీ అండి, సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీ. ఈ గెబోన్ వచ్చి కెమెరూన్కి అండ్ కాంగోకి మధ్యలో ఉంటుంది. పక్క ఆఫ్రికన్ కంట్రీ ఇది. No particular. Just a celebrity, like a Gabon celebrity. No celebrity particular. This isn't a celebrity. And so honor some నార్మల్ నార్మల్గా పెట్టారంట ఇది. ఇక్కడ నేను మీకు చెప్పాను కదండి, గెబోన్ ఎక్కడుందో మీకు గ్లోబ్లో చూపిస్తాను. ఇది Gabon, yes, Gabon is Gabon. here, near of Equatorial Guinea. ఎక్వటోరియల్ గినియా, Cameroon here, Republic Democratic of Congo, కాంగో. Congo Kinshasa here, and Angola somewhere. It's come to the near to Angola. Yes. I know Angola. Okay. Near to Angola. Okay. నియర్ టు అంగోలా అంటండి ఇది. చూసుకోవచ్చు, పాత రకం అప్పుటి చేప. ఇది చెక్క అండి, ఇది చెక్క. ఏ చెక్కో నాకైతే తెలీదు, టేకు చెక్కో. గెబోన్ అడవిలోకి వెళ్తున్నాను నేను. ఆఫ్రికా కంట్రీ కాబట్టి ఎక్కువ శాతం అడవి ఉంటుందండి. అసలు సిసలు మజా ఎక్కడ ఉందండి. నాకు ట్రైబ్స్ అన్న, అడవి కల్చర్ అన్న చాలా ఇష్టం. ఫైనల్గా ఫీల్ అయితే చేస్తున్నాను ఇక్కడ నేను. మీరు కూడా వినొచ్చు శబ్దాలు. Rivera. నేను ఎక్కువ టైం అయితే తీసుకోవాలనుకుంటలేదండి, ఎందుకంటే చాలా కంట్రీస్ అయితే మీకు చూపించాలి కాబట్టి. సో నేను లైక్ ఒక 70% కవర్ చేస్తున్నాను ప్రతి ఒక్క కంట్రీ. 70-80% ఎక్కువ శాతం వీడియో అయితే పెట్టకపోవడానికి, ఎందుకంటే వీడియో పెద్దది అవటం వల్ల పార్ట్లుగా అయితే డివైడ్ చేయాల్సి వస్తుంది. श्याम दे इधर मारते हैं ना, यही है. You can make here or the next one. ఫైనల్లీ గెబోన్ స్టాంప్ అయితే వేసుకునేసాను.
నేను ఎంట్రన్స్లో ఎంటర్ అయ్యాను కదా, నేను అదే గెబూన్ అనుకున్నాను, అదే పెవిలియన్ అనుకున్నాను. లేదండి, ఇక్కడ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి చూడాల్సినవి. ఇది సిల్వర్ ప్యాక్ గొరిల్లా. ఈ గొరిల్లాని చూస్తుంటే నేను 2 రోజుల ముందు ఒక న్యూస్ అయితే చూశానండి. ఒక గొరిల్లా తన సంరక్షకుడి ఒడిలో కన్ను మూసిందని. అది చాలా బాధాకరం వేసింది నాకు. చాలా ఒక జంతు ప్రేమికుడిగా చాలా బాధ వేసింది నాకు. అది గుర్తుకొచ్చింది. ఇదేనండి గెబూన్ ఒక పెవిలియన్. అండ్ నెక్స్ట్ కంట్రీకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చి పపువా న్యూ గినియా. తప్పు చెప్పుంటే కామెంట్లో సరిచేయండి. మనం చదువుకున్నదే ఒక 10th క్లాస్ కాబట్టి మనకు కొంచెం పలకడం రాదు. ఆహా, ఇది కూడా ఒక ఆఫ్రికన్ కంట్రీ అండి. ఈ వీడియోలో నా కెమెరాకి అయితే ఏమైందో నాకైతే తెలియదండి. ల్యాండ్స్కేప్లో కాకుండా పోర్ట్రేట్లో వచ్చేసింది. సో నేను ఆల్రెడీ షూట్ చేసేసాను కాబట్టి సో దాన్ని డిలీట్ అయితే చేయలేను. సో అందుకనేసి మీకు ఈ కంట్రీ ల్యాండ్స్కేప్లో కాకుండా పోర్ట్రేట్లోనే చూపించాల్సి వస్తుంది. ఐమ్ సో సారీ ఫర్ దాట్. అసలు వీళ్ళకి ముసలి ఫేమస్ అనుకుంటాను. ఎక్కడ చూసినా ముసళ్ళు ఉన్నాయి. ఎంట్రన్స్ నుంచి ముసళ్ళే కనిపిస్తున్నాయండి ఎక్కువ. ఇక్కడ కూడా ముసలే. అవర్ బర్డ్స్ అండ్ అనిమల్స్. ఓకే. The endless of colors of nature. Coffee beans, beautiful red. Pineapple ginger anta idi. And ఇది వచ్చేసి ఆర్చిడ్ స్పైసెస్. లష్ అంటారు, లష్ టెంపరేచర్. యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈ ట్రైబ్ అండి,
వీళ్ళ ట్రైబల్ డ్యాన్స్ అనుకుంటాను ఇది కల్చర్. అండ్ జిమి ఇది ట్రైబల్ వచ్చేసి జిమి అండి జిమి ట్రైబ్ ఇది. ఇదొక ట్రైబ్. I should have preserved this good plot that has been harvested till my time. I would like to preserve as much as it is, so that my children and my grandchildren must know that this was like this in the days of their grandfathers. Yeah bro, thank you so much. Yeah. Cheers. उसको हम पूरा ध्यान देंगे. ఇప్పుడు నెక్స్ట్ కంట్రీ వచ్చేసి బెనిన్ అండి. బెనిన్ ఇదొక ఆఫ్రికన్ కంట్రీ. ఇది ఎగ్జాక్ట్గా నైజీరియా ఉంది కదా, నైజీరియా అండ్ టోంగో. ఈ ఘనా అయితే మనకు తెలుసు, నాకు తెలుసు ఘనా. అండ్ టోంగో నైజీరియాకి మధ్యలో ఉంటుందండి బెనిన్. దీని ప్రాపర్ మ్యాప్ వచ్చేసి ఆఫ్రికాలో ఇలా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పీపుల్స్ ప్రజలు. ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ పాపకి ఘాట్లు. ఇది ఏమైనా కళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ ఆచారం అండి ఇది. అక్కడ ఒక 2 గీతలు పెట్టుకుంటే ఆ కళ్ళకు ఉన్న వ్యాధి ఏమైనా, కంటికి ఉన్న వ్యాధులు ఏమైనా, కళ్ళు మసకబారడము, కళ్ళు కనిపించకపోవడము, అట్లాంటివి ఏమైనా కంటికి సంబంధించిన వ్యాధులు ఉంటే ఇవి ఆ 2 ఘాట్లు అయితే పెట్టుకుంటే నయమైపోతుందని వాళ్ళ ఒక ఆచారం ఉండేది. వెల్కమ్ టు బెనిన్. బెనిన్ కల్చర్ ఇది. బెనిన్ అమ్మాయిలు ఈ విధంగా ఉంటారు. Benin in West Africa. చూసారా ఎలా ఉన్నారో, బలిష్టంగా ఉన్నారు. ఒక గుద్దితే చచ్చిపోతాం మనం. వాళ్ళ గన్స్. త్వరగా అయితే వీడియోస్ తీసుకోవాలి నేను, ఎందుకంటే అన్నీ నేను చూపించలేను ఎక్కువ శాతం, ఎందుకంటే అన్ని కంట్రీస్ తిరగాలి కాబట్టి. సో నేను కొంచెం అయితే కవర్ చేస్తున్నానండి ఫాస్ట్గా. ఆఫ్రికాలో కొన్ని చిన్న చిన్న పెవిలియన్స్ అయితే ఉన్నాయి. ఇవి పెద్ద కంట్రీ, మనకు తెలియని కంట్రీ కదా బెనిన్. మనకు తెలీదు, పపగినియా మనకు తెలీదు, గినియా మనకు తెలీదు. సో చిన్న పెవిలియన్స్ అయితే ఉంటాయి దీంట్లో. ఎక్కువ శాతం అయితే లేదు. ఇక్కడ చిన్న ఓ హట్టు మాదిరిగా పెట్టుకొని ఉన్నారు. Benin.
బెనిన్లో చెట్టు ఇది. బెనిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి చిన్నవి కాబట్టి త్వరగా అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ కంట్రీ వచ్చి మనం బొలీవియా వెళ్ళాలండి. బొలీవియా దాని పక్కనే ఒకటి ఉంది బొలీవియా, దాంట్లోకి అయితే వెళ్ళిపోతాము. బొలీవియా అయితే మనకు తెలిసిన పేరే, అది చాలా దగ్గర వినున్నాము కూడా, పుస్తకాల్లో చదివాము. ఇవి నాకు తెలిసి ఇవి కొత్తగా ఏర్పడినటివి కంట్రీస్ కాబట్టి మనకు తెలీదు. సో నెక్స్ట్ వచ్చి బొలీవియా. సారీ అండి, సారీ, టుడే వీఆర్ క్లోజ్, కమ్ బ్యాక్ సూన్ టుమారో. బొలీవియా అయితే క్లోజ్లో ఉంది, సారీ. నెక్స్ట్ పేర్లు ఏంటి చూద్దాము. కంబోడియా. నెక్స్ట్ కంబోడియా వెళ్ళిపోతున్నామండి. కొంచెం ఆశ అయితే ఉండింది బొలీవియాలోకి వెళ్దామని. సో బొలీవియా అయితే క్లోజ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కంబోడియాలోకి వెళ్తున్నాను. కంబోడియా అంతే, ఇది ఒక భూతుల స్వర్గం లాగా ఉంది. అన్ని కంట్రీస్ ఒక చోట. ఇదేదో కొత్త కంట్రీ అండి ఇది, లెసోతో అంట. చూపిస్తాను. లెసోతో. దీని తర్వాత వెళ్దాము కంబోడియా. ప్రతి కంట్రీలో హ్యాండ్ శానిటైజర్ అయితే చేసుకుంటూ ఉండాలి. ఎవరికి ఏమున్నాయో మనకైతే తెలియదు కాబట్టి. సో లెసోతో. ఆహా, ప్రకృతి చూడండి లెసోతోలో పెద్ద బండరాయి. ఇలాంటివి చూడాలండి, ఇలాంటివి చూడాలని చిన్న ఆశగా ఉండదు నాకు ప్రకృతి అంటే. ఇవి సిటీస్లోకి వచ్చేసి ప్రకృతి లైఫ్ని మర్చిపోయాం మనం అందరం. అప్పుడప్పుడు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండాలి. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా, ఎన్ని ఇవి వచ్చినా కూడా ప్రకృతి చూడండి, ప్రకృతి ఎలా ఉందో. పచ్చగడ్డి, ఫ్రెష్ ఎయిర్. చూసారా, అప్పుడు వాళ్ళు వాడినటువంటి విల్లు అండ్ కార్డ్బాల్ అంటాం కదా, అది. చేపలు మొత్తం ఉన్నాయి. దీని అనుకుంటా హెడ్ లెసోతోకి. చేప అసలైన ఐటమ్ ఇప్పుడు దొరికింది.
చీపురు గట్ట. మా అమ్మ గుర్తుకొచ్చింది నాకు. ఏమైనా తప్పు చేసినప్పుడు చీపురు కర్రయ్య తిరిగేసి కొడతా అనేది. ఇప్పుడు వెళ్ళిపోదామండి ఇక్కడ నుంచి. చిన్న కంట్రీ కాబట్టి ఎక్కువ టైం అయితే నేను తీసుకోవాలనుకోవట్లేదు. ఓకే ఇక్కడ పేరైతే రాయాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే నేను ఒక వింతను చూశానండి. ఇది క్యామెల్. ఈ వంటే ఒరిజినల్, అచ్చు గుద్దినట్టు ఒరిజినల్ లాగానే ఉంది. సేమ్ టు సేమ్. ప్రాణం ఒకటే లేదు దీనికి. మొత్తం A to Z సేమ్ ఒరిజినల్ లాగానే ఉంది. వచ్చేసానండి ఫైనల్గా కంబోడియా. కంబోడియా చూస్తుంటే విచిత్రంగా ఉంది నాకు. ఇది ఒరిజినల్ కంట్రీ. ఆహా, Ano yun? Flush yun, te. Automatic flush. Kingdom of Cambodia. Let's move. Can we? ఉంది మొత్తం రాతితో ఉందండి ఇది ప్రతి ఒక్కటి కంబోడియాలో. ఆహా, మై గాడ్ చూసారా? ఏం గుర్తుకొచ్చింది చెప్పండి ఇవి చూస్తుంటే? బాహుబలి కోట. మాహిష్మతి రాజ్యం ఇది, కంబోడియా మాహిష్మతి రాజ్యం. సేమ్ అలాగే ఉంటుంది నాకు తెలిసి. Halika dito. Ako naman picture naman dito. ఏం లేదు. Ano? వాట్ టెంపుల్ అంటారు కంబోడియాలో. ఆహా, బీచ్ దగ్గరకు వచ్చేసాను, కంబోడియా బీచ్ దగ్గరికి. అని అనుకోవద్దు, ఇది జస్ట్ స్క్రీన్ ఇది. సరేనా? చూస్తున్నారా? నిజంగా బీచ్ దగ్గర ఉన్నట్టుంది. ఫుల్ ఆఫ్ ఇప్పుడు కంబోడియా రైతు రాజ్యంలోకి అడుగు పెడుతున్నానండి నేను. ఎక్కడ చూసిన ప్రకృతి పచ్చదనం చూసారా? రైతు. ఇక్కడ బియ్యం ఉన్నాయండి, బియ్యం అండ్ కాజు, మిరపకాయలు, ఇవి మిరియాలు. అండ్ ఇవేంటో నాకు అర్థం కావట్లేదు. దీని గురించి నాకు కామెంట్ రూపంలో చెప్పండి, కామెంట్లో. అండ్ ఇవి రెడ్ రైస్ అండి. అండ్ ఇవి మినువులు. అండ్ ఇవి కూడా మినువులు, గ్రీన్ మినువులు. ఇక్కడ కంబోడియాలో ఎక్కువ శాతం వ్యవసాయం ఉన్నట్టుందండి. ఇక్కడ చూసిన గ్రీనరీ, ఫార్మర్స్ ఎక్కువ చాలామంది ఉన్నారు. ఎడ్ల బండి కూడా ఉన్నట్టుంది ఇది వాళ్ళ స్టైల్లో.
ఈ కంబోడియా ప్రజలు కూడా సేమ్ లైక్ ఫిలిపిన్ టైప్లో ఉంటారు. పడక क्या हुआ? థ్యాంక్ యూ సో మచ్. కంబోడియా కూడా కవర్ చేసేసాను. ఇవి చిన్న కంట్రీస్ అండి, ఇవి చిన్న కంట్రీస్. సో ఈజీగా అయిపోతున్నాయి మనకు. ఎగ్జిట్ అయితే అయిపోయాను. ఇప్పుడు నెక్స్ట్ కంట్రీ వచ్చి సెయింట్ కిట్స్ అండ్ నివీస్. అందుకే చదువుకోరా అనేది ఏదో చెప్పేస్తున్నాను నేను. ఇది వెస్ట్ ఇండీస్ దగ్గర అండి, ఇది ఒక ఐలాండ్. టైం వేస్ట్ అయితే చేయాలనుకోవట్లేదు నేను, నాకు ఎంజాయ్ చేయాలని ఉంది. సో ఎంజాయ్ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. సో నేను 192 కంట్రీస్ పూర్తి చేయాలంటే కొంచెం త్వరగా ఇక్కడి నుంచి త్వరగా చేసుకోవాలి. ఇదండి ఐలాండ్ అన్నాను కదా, వెస్ట్ ఇండీస్ దగ్గర ఒక ఐలాండ్, చిన్నపాటి ఐలాండ్ ఇది. ఓహో, టోటల్ కూడా ఉన్నాయి. కిట్స్ అండ్ నివీస్ ఐలాండ్. అయిపోతున్నాయి ఇవి చిన్న కంట్రీస్. Yeah bro, thank you so much. ప్రజెంట్ నేను ఎన్ని కంట్రీస్ తిరిగాను? 1 2 3 4 5 కొన్ని తిరిగాను, చెప్తాను నేను. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసానండి. సెయింట్ నివీస్ కంట్రీ ఉంది కదా, ఏదో కంట్రీ నుంచి వచ్చేసాను. సెకండ్ పార్ట్లో ఇండియన్ పెవిలియన్ గురించి పెడుతున్నానండి. తప్పకుండా ఎవరు మిస్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.